రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొత్త రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సుభిక్షంగా ఉంటుంది, సుఖమయంగా ఉంటూ ఉంటుంది. తర్వాత చక్కగా మంత్రము కలవాలని మంత్రి అంటారు. ఈ సంవత్సరానికి మంత్రి కూతురు రాజు శుద్ధులైతే మంత్రి కూతురయ్యారు. మంత్రి కూతురు గురించి మబ్బులు వాయువులో కూడి ఉన్నాయిగా మన ధాన్య సమృద్ధి ముందు ఉంటుంది. ఎక్కడ చూసినా ధాన్యము లేదంటే చెప్పేసి ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదుగా. ప్రతి కర్షకుడు కూడా సత్యాన్ని శనేశ్వరుడు ఉన్నారు. సత్యాల గణపతి శనేశ్వరుడు కనుక నల్లని ధాన్యాలు నల్లని పువ్వులు బాగా ఉన్నాయి. అలాగే సైన్యాధిపతి పువ్వులు సైన్యాధిపతి చూడాలని సేనానాయకుల నుంచి మేఘము వాయుపదాన్ని చేయవలసిస్తాయి. అందరూ సంపూర్ణంగా కూడుతూ మరి వస్త్రానికి ధాన్యాధిపతి కూడా పుత్రుడే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణంగా ఈ రోజున నూతన ఆలోచనలు జనరేషన్ కి రాబోయే జనరేషన్ లోకేష్ బాబు గారి యొక్క యువనాయకులు లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన ఈ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ కి కూడా అందించాల్సిన ఏకైక సమర్థమైన నాయకుడు తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ బాబు గారు కూడా ఎంతో విజ్ఞానం కలిగినటువంటి యువ నాయకుడు. టెక్నాలజీని రాబోయే జనరేషన్ కూడా మరింతగా తీసుకురాగలిగినటువంటి మంచి ఆలోచనలు ఉన్నటువంటి నాయకులు 50 లక్షల సభ్యత్వాలు చేసి గిన్నెస్ కల్పించినటువంటి ఏకైక యువ నాయకుడు లోకేష్ బాబు. అదేవిధంగా కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి మంచి ఆలోచనకు రూపకల్పన చేసి కార్యకర్తలకి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు. ఇట్లాంటి యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క అవసరం మన కొత్త రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి మరింతగా ఉంది. సో డెఫినెట్ గా ఆయనకి మంచిపడి వస్తే మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. సో డెఫినెట్ గా తప్పనిసరిగా కూడా ఆయన క్యాబినెట్ లో మరింతగా రాష్ట్రాభివృద్ధికి లోకేష్ బాబు గారి యొక్క ఉపయోగం ఉండేలాగా గౌరవ సీఎం గారు చేస్తారని కూడా జిల్లాలో శాంతి భద్రత లోపించి అధిక సమస్యలకు అధికారులు కూడా సరి చేస్తాం. ఎక్కడ ఈ ల్యాండ్